తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన బాధ్యతను ఎత్తుకొని ఆయన వెంబడించకపోతే మనం ఆయన పాత్రులము కాము. తన సిలువ ఎత్తుకొని దేవుణ్ణి ఏం చేయాలట? యేసుని వెంబడించాలి అంటే మనం అనుసరించాలి, యేసుని అనుసరించాలి. అలా అనుసరించినప్పుడేనండి మన జీవితం బహుగా ఫలిస్తుంది. అలా అనుసరించినప్పుడే మనం ఆత్మ ఫలాలు పొందుకోగలిగిన సామర్థ్యం మనకు ఉంటుంది. యేసుని అనుసరించకపోతే, యేసు మాటలు విని కూడా పాటించకపోతే మనం ఆరాధనకు వచ్చినా దేవుని పని చేసినా ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండాలంటే చెప్పడమే కాదు, వినడమే కాదు, ఆ మాటల ప్రకారం ఏం చేయాలంటే మనం నడుచుకోవాలి, అనుసరించి నడుచుకోవాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే మనం వచ్చేటప్పుడు ఒక భారంతో రావాలి, ఒక బాధ్యతతో రావాలి. నేను దేవుని మాట వినడం నా బాధ్యత, దేవుని మాటలు నేర్చుకోవడం నా బాధ్యత, దేవుని మాటలు అనుసరించడం నా బాధ్యత, దేవుని మాటలు అనేకులకు ప్రకటించడం నా బాధ్యత. ఇన్ని బాధ్యతలు ఉండి యేసును వెంబడిస్తేనే, అలా వెంబడిస్తూ ప్రాణం పోయినా పర్వాలేదు.